సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఈయన దాదాపు 4 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్గా కొనసాగుతున్నారు. ఆయన ప్లేస్ను భర్తీ చేసే హీరోలు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేరు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన రౌడీ అల్లుడు సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ అవడంతో మోహన్ బాబు రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎప్పుడు చిరంజీవికే సూపర్ సక్సెస్లు ఇస్తూ ఉంటావు, నాతో సినిమా చేయొచ్చు కదా అని అడగడంతో రాఘవేంద్రరావు కాదనలేక మోహన్ బాబును హీరోగా పెట్టి సీనియర్ ఎన్టీఆర్ని గెస్ట్ పాత్రలో పెట్టి మేజర్ చంద్రకాంత్ అనే సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ని సాధించింది. ఇక మోహన్ బాబు కూడా ఈ సినిమాతో స్టార్ హీరోగా మరొకసారి తనను తాను రీప్రజెంట్ చేసుకున్నారు. ఇక మొత్తానికైతే మోహన్ బాబు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రాఘవేంద్రరావుకి మోహన్ బాబు ఇప్పటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత 2-3 సినిమాలను కూడా లైన్లో పెట్టారు. మోహన్ బాబుకి మాత్రం ప్రస్తుతం మార్కెట్ లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు. ఇక మొత్తానికైతే అప్పట్లో రాఘవేంద్రరావు ఇటు చిరంజీవికి అటు మోహన్ బాబుకి వరుసగా మంచి విజయాలను అందించాడనే చెప్పాలి.